రాను బొంబాయికి రాను అనే పాట క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈరోజు రాను బొంబాయికి రాను నియర్ బై 1 బిలియన్ ఈజ్ ఇండస్ట్రీ హిట్. నా పొటెన్షియల్ బిగ్ బాస్ హౌస్లో చాలామంది చూశారు, నా ఎఫర్ట్స్, నా పొటెన్షియల్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ ఉండేది. నేను ఆడిన గేమ్స్ కావచ్చు ప్రతిదీ చాలా బాగున్నాయి. అండ్ నాకు అక్కడ సపోర్ట్ కూడా పర్లేదు, బాగుంది. నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయదలుచుకోలేదు. బికాస్ అందరూ నాతో చాలా బాగుండేది అండ్ నేను కూడా అందరితో బాగున్నా. ఎవ్వరు కూడా నా 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 దగ్గర కొంచెం ఏదన్నా నెగిటివ్గా మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎవరితో కూడా ఫేక్గా లేను, చాలా జెన్యున్గా ఉన్నా. అండ్ నాకేంటంటే లిటరలీ ఎట్లుంటుంది తెలంగాణలో ఊర్లకి వెళ్ళి వచ్చినాం. లిటరలీ నేను ఈరోజు ఇది షూట్ వేసుకున్నా, గాగల్స్ పెట్టుకొని వచ్చిన, ఇదంతా కాదు మ్యాటర్. ఏంటంటే ఇదంతా షో అప్ అంతే. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తున్నారు. బయట వాస్తవమా కాదనేది మీకు తెలుసు. నేను ఏది ఉన్నా సరే, నేను ఎంత ఏ రేంజ్కి వెళ్ళినా సరే, ఎన్ని నగలు తీసుకున్నా, ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. అదే రీజన్ తోటి నేను నేను కూడా ఒక మనిషినే. మా అమ్మ కోసం నేను బయటికి వచ్చేసాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది. సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే. సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే. ఒక 2-3 వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను. అంటే కళ్ళలో కూడా లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏవి కనిపించట్లే. నేను అసలు షాక్ అయిపోయినా. నేను ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా, నా ఫ్యామిలీ కోసం కదా, నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు. అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినా మేము బిగ్ బాస్ హౌస్లో 24/7 బిగ్ బాస్ 24/7 బిగ్ బాస్ గురించి ఆలోచించాలి. అక్కడ ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్లు ఆడలేము, అసలు ఏం చేయలేము అక్కడ. సో చాలా గట్స్ కావాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి, చాలా పేషెన్స్ కావాలి. బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్. కానీ నిజంగా నాకు మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు నిజంగా ఎంతమందికి షేర్ చేసి ఉంటారో. రామురాతుడికి ఓట్ చేయండి, రామురాతుడు ఎలిమినేషన్ దానికి దగ్గరలో ఉన్నాడని చెప్పి మీరు ఎంతమంది నాకు సపోర్ట్ చేసి ఉంటారో నేను ఊహించగలుగుతా. బట్ నాకేంటంటే ఒకటి ఒకవేళ నామినేషన్ ప్లేస్లో మా అమ్మ బిగ్ బాస్ ఉంటే డెఫినెట్గా నేను బిగ్ బాస్ని నామినేట్ చేస్తాను. మా అమ్మని చేయలేదు. ఎందుకంటే నేను మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అండ్ ఏంటంటే నిజంగా లిటరలీ మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. నేను అదే ఆలోచిస్తూ నిద్ర లేకపోయేది. ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఆలోచిస్తుందో, అసలు ఏంటో. అదే ఆ మూలంగానే నా సాంగ్ కూడా పాడిన. తిన్నా తీరం పడతలే, కూర్చున్నా తీరం పడతలే అనే సాంగ్ లిటరలీ సార్ మీరు బాగా గమనించినట్లయితే సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది, అసలు ఏం సమాధానం చెప్పకపోయేది. ఎందుకంటే నాకు మాటలు రావు. లిటరలీ భయం నాకు. నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్కి, నేను ఎట్లా చెప్పాలి నా బాధ. సో ఆ విషయంలో నేను సార్కి చెప్పా, తిన్నా తీరం పడుతలే, కూసున్నా తీరం పడుతలే, ఏడున్నా తీరం పడుతలే, ఎవరున్నా తీరం పడుతలే, బాధ అవుతుందే నీ ఆదిలో మనసంతా, మస్తు బరువు అవుతుందే అమ్మ ఆదిలో మనసంతా. సో బ్రో ఒకటే చెప్తున్నా, మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు. రేపటి నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడ మోసేది మన ఫ్యామిలీ, మన కథ, మనం పుట్టించిన వాళ్ళు. మనం ఎంత ప్రొఫెషనల్, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా. సో నాకైతే అక్కడ నేను వచ్చేసిన మెయిన్ రీజన్ అయితే అదే. చాలామంది అనుకుంటున్నారు ఎందుకు వచ్చేసిండు అని చెప్పేసి అక్కడ ఏదో అట్లా జరిగింది అనుకుంటున్నా. చాలామంది డౌట్ అది. కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా. అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు, ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు. నా ఓన్గా నేనే బయటకు వచ్చిన. సో దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. బికాస్ మీరు చాలా 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 సపోర్ట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో
ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు.